అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. చాలా సాంప్రదాయంగా గాజులు ఏంటి ఎవ్రీథింగ్ ఏంటి అంటే చెప్తా అన్నీ చెప్తా. సో ఇవాళ ఒక 5 ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ దేనికదే ఇట్లా ఫుల్ రిచ్నెస్ ఓవర్లోడ్ అయ్యే ఇంత ఉన్నాయా ఏంటో చెప్తున్నా ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ. అసలు జిగేల్ మంచి బాటిల్ గ్రీన్, ఇంకా మళ్ళీ బార్డర్ కూడా అంతే కేక, లైక్ బ్రైట్ రాణి పింక్ రావడం వల్ల ఇట్లా నేను ఏదైనా ఇట్లా ఉంటే ఇట్లా ఊరిస్తున్నట్టు బ్రైట్ అది ఇది అలా చెప్తుంటా కదా. లైక్ బికాస్ ఇక్కడ బాటిల్ గ్రీన్ వచ్చినంత మాత్రాన ఇక్కడ కొంచెం డల్ అయినా ఈ వైబ్రేషన్ ఉండకపోతుండే. సో మంచి బాటిల్ గ్రీన్ రావడం, తర్వాత బూటా రావడం, ఇట్లా కనిపిస్తుంది చిన్న బూటా రావడం, అండ్ ఇట్లా కొంచెం గ్యాప్ బార్డర్ లాగా ఉంది. యాక్చువల్గా నేను ఇట్లా పిన్ చేయకపోతుండే, దానికి ఏంటంటే బ్యాంగిల్స్ ఇంకా కథ చెప్పేది ఉంది. ఈ బ్యాంగిల్స్ బాగా ఎలివేట్ అవ్వాలని చెప్పి పిన్ చేసిన. యాక్చువల్ మన బార్డర్ ఏంటంటే ఇంత పెద్దగా వస్తుంది, 2 sides కూడా ఇంత పెద్దగా వస్తుంది. మనకి ప్లీట్స్లో చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా అంత పెద్దగా వస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ కడ్డీ బార్డర్ కూడా వస్తుంది, గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది, పింక్ వస్తూ. తర్వాత మనకి కొంగు పాటు చెప్పినాక బ్యాంగిల్స్ ఏంటి కథ చెప్తా. ఇట్లా మంచి రిచ్ పింక్ పళ్ళు, కొంగు, తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా. సో ఎనీవే నేను ఇది వేసుకున్నా మీకు అర్థమవుతుంది. లేదంటే మంచిగా ఎల్బో లెంత్ పెట్టుకొని ఇంకేది వర్క్ అసలు దాని జోలి పోకుండా ఇది కుట్టించుకుంటే బాగుంటుంది. ఓన్లీ వర్క్ చేసుకుంటే కూడా ఈ గోల్డ్ జరీది బాగుంటుంది, కానీ మళ్ళీ గ్రీన్ రావడం వల్ల మళ్ళీ ఇది ఇంత బాగా ఎలివేట్ అవ్వదు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు శారీ ప్రైస్ వచ్చేసి 6500. బ్యాంగిల్స్ తోటి కస్టమైజ్ చేశాను కాబట్టి బ్యాంగిల్స్తో పాటు కావాలంటే 7700. ఈ చీర బ్యాంగిల్స్తో పాటు. సో బ్యాంగిల్స్ ఏంటంటే కంప్లీట్ మనకి సిల్వర్ థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తాయి. నాకు బార్డర్స్ చెప్పి థ్రెడ్ బ్యాంగిల్స్ అంటాం కదా, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటాం కదా. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే మా దగ్గర కస్టమైజ్ చేస్తామన్నమాట. సో మీరు ఈ పర్టికులర్ శారీకి అయితే కంప్లీట్ చూడొచ్చు, కంప్లీట్ కస్టమైజ్ చేసిన బ్యాంగిల్స్ ఇవి. సైజ్ వచ్చేసి 2/6 సైజ్ వస్తుంది. కాసు మెయిన్, దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కాసు అండ్ కుందన్. సో ప్రతి దాంట్లో కస్టమైజ్ చేసేటప్పుడు కూడా మేము మీకు కొన్ని పిక్స్, మాకు వీలైతే మేము పిక్స్ మీకు షేర్ చేస్తాము కస్టమైజ్ చేసేటప్పుడు. ఆర్ఎల్స్ మీరు కూడా మాకు పిక్స్ షేర్ చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా పట్టు చీర తీసుకున్నారు, లేకపోతే మంచి గ్రాండ్ శారీ తీసుకున్నారు, లైక్ మీరు ఇది కూడా శారీతో పాటు గాజులు కూడా చేసి పంపించండి అంటే మీ హ్యావ్ ఏ ఆప్షన్ అనమాట. సో మీకు మామూలుగా ఏంటంటే ఇది కుందన్ కాబట్టి మామూలుగా ఒక 1100 to 1200 పడుతున్నాయి ఈ బ్యాంగిల్ సెట్. ఇందులో చూస్తున్నారు కదా 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇటు మళ్ళీ మధ్యలో ఈ బ్యాంగిల్ కూడా కొంచెం దగ్గర నుంచి మధ్యలో ఈ బ్యాంగిల్ కూడా అడిషనల్గా, ఆ తర్వాత పెద్ద బ్యాంగిల్. సో ఈ కంప్లీట్ హ్యాండ్స్ 2 చేతులకి నిండుగా వస్తే 1100 to 1200 పడుతుంది. శారీతో పాటు అయితే 7700. ఈ బ్యాంగిల్స్ లేకుండా ఓన్లీ శారీ అయితే 6500. ఫుల్ కిచిడి ఏదో చేసిన మొత్తానికి. అయితే మెయిన్ చెప్పే ఉద్దేశం ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా ఫ్యాషన్గా ఉన్నాయి కాబట్టి మీకు ఇన్ కేస్ పట్టు శారీస్ పైకి మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, అది నేను చెప్పేదన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చీరతో పాటు ఇది ఉంది, కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చెప్పినా, ప్రైస్ కూడా చెప్పినా. ఇప్పుడు నెక్స్ట్ శారీ ఏంటో చూద్దాం. కాబోయే పెళ్లి కూతులకి ఎవరికన్నా రెడ్ కోసం చూస్తుంటే డెఫినెట్గా గ్రాప్ చేసే పీస్. అందులో కూడా ప్రైస్ ఏంటంటే రీజనబుల్గా 14,000 ఉంది. సో ప్యూర్ కంచిపట్టు చీర, గోల్డ్ బాగా డామినేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ మనకి రెడ్ కూడా ఎలివేట్ అవుతూ, బార్డర్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వచ్చింది పైన సైడ్ అండ్ కింద సైడ్. కొంచెం డీటెయిల్గా దగ్గర నుంచి చూద్దాము ఎట్లా వచ్చిందో బార్డర్ అనేది. సో ఇవి ఎక్స్క్లూజివ్ పీసెస్, మంచిగా చూపిద్దాము ప్రశాంతంగా అని చెప్పి ఓన్లీ 5 సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ఎడ్జ్లో కూడా మనకి గ్రీన్ వస్తుంది, పైన కూడా వస్తుంది. కలనేతలో ఉన్నందుకు డల్గా ఉంది. వేరాస్ ఇక్కడ చూడండి మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్. సో ఇదివరకు మనకి పెళ్లి పట్టు చీరలు అంటే ఒక 2 to 3 years కింద ఎట్లా అంటే మనకి ఓన్లీ రెడ్ చీర ఇచ్చేసి కాంట్రాస్ట్ మనం గ్రీన్ లేకపోతే బ్లూ, ఎక్కువ మటుకైతే గ్రీనే తీసుకుంటుండే. బట్ అది అంత టెన్షన్ కూడా అవసరం లేదు, బికాస్ ఈ చీరలో ఎట్లా కాంబినేషన్ రావడం కూడా మనకి గ్రీన్ కంప్లీట్ జరీ ఓవెన్ చాలా రిచ్గా ఉంది. ఇంకా బ్లౌజ్ ఇంకా పెట్టుకుంటే అయితే ఇంకా చెప్పనే వద్దు, ఒకసారి పెట్టుకొని చూద్దాం. కాబట్టి కట్టుకోలేదు, ఎందుకంటే ఎవరికైనా పెళ్ళికి యూజ్ అవుతాయి కాబట్టి ఉట్టిగా అట్లా వేసుకొని చూపిస్తున్నాను. ఇంకా బార్డర్ నాకు అంతా కరెక్ట్గా పెట్టుకొని వస్తలేదు, కానీ ఇట్లా మంచిగా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రైస్ ఇందాక చెప్పినట్టుగా 14,000. మంచి ప్యూర్ కంచిపట్టు శారీ, మంచి డార్క్ బేబీ పింక్, మధ్యలో బాడీ, మళ్ళీ కంప్లీట్గా ఈ జరీ అనేది కంప్లీట్ త్రూ అవుట్గా మొత్తం ఉంటుంది. శారీ మొత్తం కూడా ఉంటుంది ఫ్లవర్ అంటే ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చి, పైన వచ్చేసి మాత్రం కంప్లీట్ కడ్డీ బార్డర్ గోల్డ్లో మాత్రమే వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఇంచెస్ మాత్రం. తర్వాత కింద సైడ్ మళ్ళీ కడ్డీ బార్డర్ వస్తూ ఇట్లా పీకాక్స్ కంటిన్యూ అయింది. కంప్లీట్ రిచ్గా చాలా బాగుంది. ఎడ్జ్లో వచ్చేసి మనకి మళ్ళీ రాణి పింక్, సో మధ్యలో డార్క్ బేబీ పింక్ విత్ ఎడ్జ్ రాణి పింక్ కాంబినేషన్. బ్లౌజ్లో కూడా చూడవచ్చు సెల్ఫ్ డిజైన్ వచ్చింది, అది వచ్చేసి బార్డర్. తర్వాత కొంగు కూడా సూపర్ రిచ్గా ఉంది. ఇది కూడా అంతే ప్రైస్ 14,000.
అందరూ బ్రైట్ కలర్ పట్టు శారీస్ కట్టుకున్నారు. మధ్యలో ఇలాంటి శారీ కట్టుకున్న వాళ్ళు ఎంత బాగా ఎలివేట్ అవుతారు, ఒకసారి అట్లా వేసుకోండి కదా, సూపర్గా ఎలివేట్ అవుతారు. బికాస్ రేర్ కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది, అబ్బో వీళ్ళకి చాలా టేస్ట్ ఉంది అన్నట్టుగా ఉంటుంది కదా. మధ్యలో బాడీ వచ్చేసి గ్రే, కంప్లీట్ గ్రేకి రిచ్నెస్ ఇస్తూ కంప్లీట్ ఈ సిల్వర్ వీవ్ అనేది మొత్తం మనకి జరీలో ఉంది. ఇక్కడ ఒక 2 to 3 ఇంచెస్ వరకు ఉంది, వెరాస్ ఇక్కడైతే చాలా పెద్ద బార్డర్, 7 to 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్. అండ్ ప్రైస్ ఎవ్రీథింగ్ చెప్తాను. ఎడ్జ్లో కూడా మనకి ఈ కలనేత వల్ల ఈ పింక్ షేడ్ ఇట్లా కనిపిస్తుంది కదా, వెరాస్ మనకి కింద వేరేలాగా ఉంటుంది. బట్ మధ్యలో అయితే ఒక సెకండ్ చూడండి, ఈ రోజెస్ది బడ్స్ లాగా అనమాట, మొత్తం ఓపెన్ అయిన రోజెస్ కాకుండా బడ్స్ లాగా ఉన్నవి, అది కూడా కలర్ఫుల్. సో మంచి కలర్ఫుల్ పోల్కీస్ కానీ ఇట్లా, లేకపోతే సిల్వర్ జ్యువెలరీ, లేకపోతే ఇంకా డైమండ్స్, అబ్బో ఇంకా చెప్పేదే ఉంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా డైమండ్స్ వేసుకొని ఇది వేసుకుంటే చక్ 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 అని పడతారు. తర్వాత ఇది వచ్చేసి మనకి కొంగు అండ్ బ్లౌజ్. ప్రైస్ ఈ బ్యూటిఫుల్ శారీది 16,000. సో ఇది కొంగు పార్ట్ కూడా ఒక్కసారి చూడండి. బ్లౌజ్ కూడా ఎంత ముద్దుగా ఉంటుందంటే, ఇది ఇట్లాగే యాజ్ ఇస్ ఇంత పెద్ద బార్డర్ కదా, బట్ స్టిల్ ఈ పెద్ద బార్డర్ని ఇట్లా మనము కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. వెంకటగిరి పట్టు శారీ మనం చూసేది. ప్రైస్ వచ్చేసి 16,000. బ్లాక్, బాబా ఏమన్నా ఉందా అసలు. ఈ బ్లాక్ పట్టు శారీస్లో కట్టొద్దు అనే కాన్సెప్ట్ ఇంకా కొంచెం ఉండొచ్చు మేబీ, బట్ నేనైతే అస్సలు హెసిటేషన్ లేదు. ఈవెన్ మీరు అడిగితే ఫ్యూచర్లో మా అమ్మాయి పెళ్ళిలో కట్టుకోమన్నా నేను రెడీ, అంత బాగుంటుంది. అసలు కలర్స్ తోటి కాదు కదా డిఫైన్ చేసేది, అంటే ఏదో ఈ చీర కోసం చెప్పట్లేదు, నిజంగా కూడా నాకు బ్లాక్ సెంటిమెంట్ అస్సలు కూడా లేదు, ఏ కలర్స్ పట్ల కూడా లేదు. బికాస్ అన్ని కలర్స్ అవుతానే అది ఎలివేట్ అవుతుంది. బ్లాక్ కట్టుకున్నప్పుడు అయితే ఇంకా మంచిగా కనబడతాం. పార్టీ వేర్ అంటేనే బ్లాక్ కదా ఆబ్వియస్లీ. సో ఈ బ్యూటిఫుల్ వెంకటగిరి పట్టు శారీ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్లో అదిరిపోయింది. తర్వాత ఇక్కడ బర్డ్స్ కూడా మనకి రెగ్యులర్ వచ్చేవి కాకుండా ఇట్లా మనకి ప్యారెట్స్ వచ్చినాయి ఇక్కడ ఈ బార్డర్లో. మళ్ళీ అడిషనల్గా ఒక 3 బార్డర్స్ అనేది పైన సైడ్. ఆల్మోస్ట్ ఇది 8 to 10 ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఉంది, ఏం లేదన్నా అంత బార్డర్ ఉంది. తర్వాత ఈ బుటా ఉంది కదా, ఈ మోటివ్స్ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఉన్నాయి. ఇటు సైడ్ ఆబ్వియస్లీ పైకి వస్తున్న కొద్దికి ఎక్కువ కనిపిస్తాయి కదా అట్లా. అండ్ పైన సైడ్ బార్డర్ వచ్చేసి మనకు ఒక 4 to 5 ఇంచెస్ లోపు అట్లా ఉంది. అండ్ ఇక్కడ కలనేత వల్ల మనకి ఇట్లా అయింది. బట్ వేరే మనం కింద చూద్దాం. అండ్ ఇది బరువు చిన్నగా లేదు, బికాస్ బుట్టాది వచ్చింది కదా. ఇది ఉండే బరువు ఏంటంటే క్వాలిటీ వల్ల, నార్మల్ పిచ్చిగా అట్లా బరువు చెప్పట్లేదు. తర్వాత ఇది వచ్చేసి రిచ్ కొంగు మనకి బ్రైట్ ఆరెంజ్లో. అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఆబ్వియస్లీ, అదిరిపోయింది. నాకు ఇది పెట్టుకోవడం అంతా ఇంకా మంచి రావట్లేదు, మొత్తం క్లమ్జీగా చేస్తాను, అందుకే దాదాపు పెట్టకుండా చూసుకుంటా. బట్ ఇట్లా తీసేసి చెప్తాను మళ్ళీ ఇంకో 2 నిమిషాలు చూడండి. సూపర్ ఉంది. ప్రైస్ కూడా ఇది కూడా 16,000. సూపర్ ఉంది. సో చూసింది కదా, అన్నీ కూడా నా టేస్ట్ తగ్గట్టు ఇట్లా బ్రైట్గా. నాకు పట్టు చీరలైనా ఏవైనా కూడా కొంచెం బ్రైట్ కలర్స్ ఎక్కువ నేను బాగా ప్రిఫర్ చేస్తాను. సో ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఒకటి పేస్టల్ కలర్ చూపించిన, మిగతా అన్నీ కూడా మనకి డార్క్ కలర్సే ఉన్నాయి. సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినాయి నాకు నంబర్స్ ఒక 5 అయినా కూడా నంబర్స్ ఇస్తాను, స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, సమతా రెడ్డి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.